ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి గ్రామదీప్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దెందులూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. భోగభాగ్యాల భోగి వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానకిరామ్ పాల్గొన్నారు. గంగిరెద్దులు, చిన్నారులు, సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు దెందులూరు నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి మరియు గ్రామదీప్ ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. చూస్తే కనుక దెందులూరు గ్రామంలో కూడా చూసుకుంటే కనుక భోగి వేడుకలు కూడా ఘనంగా చేస్తున్నారు. ఈ వేడుకల్లో కూడా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు, ఎంపీ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు సంక్రాంతి వేడుకల్ని, ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎలా ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుతో కలిసి గ్రామదీప్ అనే స్వచ్ఛంద సంస్థ సంక్రాంతి సంస్కృతి, సంక్రాంతి సాంప్రదాయాన్ని ప్రజలకి గుర్తు చేయడమే కాదు, కాపాడటమే కాదు, ప్రోత్సహించడానికి ఒక చిన్న ప్రయత్నం. లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. దానికి కారణం సంక్రాంతి అంటేనే తెలుగుతనం, సంక్రాంతి అంటేనే ఆంధ్ర రాష్ట్రం అని ఒక మంచి గుర్తింపు రావడం. ఈరోజు వచ్చిన వారికి వారు ఈ బుర్రకథలు కానీ, గంగిరెద్దులు కానీ, ఈ కోలాటం కానీ ఇవన్నీ సినిమాల ద్వారా, టీవీల ద్వారా ఎక్స్పీరియన్స్ చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా పర్సనల్గా చూడడమే కాదు, వినటం కూడా అది ఒక ఎక్స్పీరియన్స్ కింద ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ 100 మంది తరలి వచ్చారు. ఇది రానున్న రోజుల్లో 1000 మంది కింద మారుతుందనే నమ్మకం నాకుంది. ఫ్యూచర్లో, భవిష్యత్తులో సంక్రాంతి అంటేనే ఆంధ్ర రాష్ట్రం అని ప్రపంచం అంతా కూడా ఆ మాట రావాలి. ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తరలి రావాలి. ఇంకా పెద్ద ఎత్తున ఆశ నాది. తప్పకుండా 2000 సంవత్సరాల క్రితం సాంప్రదాయం ఈ రోజుకి ఉంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు, కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి వేడుకలు జరుపుకునే ఒక ఈవెంట్ కింద భావిస్తారని నమ్మకం. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సరే, ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి దెందులూరులో. ఎలా నిర్వహిస్తున్నారు సార్ ఇక్కడ? ఇలా మీరే చూస్తూ ఉన్నారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా దెందులూరు నియోజకవర్గం ప్రారంభమవుతోంది. హరిదాసు కీర్తనలు వింటూ ఉన్నాం. అదేవిధంగా గంగిరెద్దులు ఇక్కడ నృత్యాలు చూస్తూ ఉన్నాం. చిన్నారులు అయితే చక్కటి కోలాటం డ్యాన్సులు, చక్కటి ప్రదర్శనలతో ఈరోజు మొత్తం ప్రాంతం అంతా చూస్తే కూడా నిజమైన సంక్రాంతి, కలబోల్సిన సంక్రాంతి ఈరోజు ఇక్కడ దెందులూరు వేడుకగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఈరోజు ఎవరో అప్పుడే అడుగుతూ ఉన్నారు కోడి పందాలని. మా కోడులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 175 కోడ్లను కూడా సిద్ధం చేసుకుని రేపు జరగబోయేటువంటి పందానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అటేపై ఎవరికి ఏ కోడిని ఎంచుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా 175 కోడ్లు కూడా గెలవబోతున్నాయని కూడా తెలియజేస్తుంది. చూడొచ్చు, కుర్సాయిలో కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒకటే స్పష్టం చేస్తారండి. సంక్రాంతి బరిలోకి సంబంధించి చూస్తే ఎన్నికల వాతావరణం వేడి కూడా కనబడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చూస్తే సంక్రాంతికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరుతున్నారో, నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ వీరు కానీ తమ బరిలోకి సంబంధించి చూస్తే కనుక ఎన్నికల బరిలో 175కి సంబంధించినటువంటి నియోజకవర్గాల కోళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేసి వస్తే కనబడుతుంది. వీడియో కుమార్ రాజు, సాక్షి టీవీ, దెందులూరు నుంచి.